వాస్తవమైన జీవితం కాదు. హల్లెలూయా. నిజమైన క్రైస్తవ స్త్రీ తన భర్తను ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమిస్తుంది, తన భర్తను లోబడితే దేవుడికి లోబడుతుంది. ఈ స్త్రీ దేవుడు లోబడుతుందని చెప్పడానికి నిజమైన రుజువు ఏంటంటే తన భర్త సాక్ష్యమిస్తాడు. ఈమె నా జీవితంలో ఎల్లప్పుడూ కూడా ఈమె లోబడి ఉంటుంది. హల్లెలూయా. ఆ భర్త సాక్ష్యమే దేవుణ్ణి గౌరవించినట్లుగా ఆమె నిలబడుతుంది. అందుకే యేసుక్రీస్తు అతని యొక్క భార్యల కోసం ఆయన సాక్ష్యమిస్తా ఉన్నాడు పరమగీతాల్లో. ఏమని సాక్ష్యమిస్తున్నాడు తెలుసా? ఈమె సుందరవతి, నా ప్రియ సఖి, ఈమె నా వాక్యం యొక్క నడతల్లో నిరంతరం నడుచుకోవడానికి ఇష్టపడుతుంది అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడండి? నా వాక్యం యొక్క నడతల్లో, నా మాటల యొక్క నడతల్లో ఎల్లప్పుడూ నడుచుకోవడానికి ఈమె ఇష్టపూర్వకంగా అంగీకరిస్తా ఉంది అన్నాడు. యేసుక్రీస్తు తన భార్య కోసం సాక్ష్యం ఇస్తున్నాడు. ఒక పురుషుడు తన భార్య కోసం సాక్ష్యం ఇవ్వాలి. కొంతమంది దొంగ సాక్ష్యాలు ఇస్తారులేండి. ఇంట్లో తన్నించుకుని వచ్చేసి అహాబులాగా బయటకు వచ్చి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఉంటారు. ఇంట్లో తన్నులు తింటూ ఉంటారు, బయటకు వచ్చి మీసాలు నిలేస్తూ ఉంటారు. వృత్తిదే ఏం కాదు, బయటే పులి, లోనకెత్తే పిల్లి. హల్లెలూయా. ఇతడే అహాబు అన్నమాట, మనం చూస్తున్న అహాబు. అయితే వాస్తవంగా ఖచ్చితంగా దేవుణ్ణి గౌరవించే స్త్రీ ఈ విధంగా ఉంటారు. ఇలాంటి స్త్రీ, యెజబేలు స్త్రీ, భర్తకే లోబడలేదు, భర్తనే గౌరవించలేదు, భర్తనేమో ఆడికొని చేసి మూలకొచ్చలు పెట్టింది. ఇప్పుడు ఈమె దేవుడు ప్రవర్తన పంపిస్తే, పాస్టర్ని పంపిస్తే ఎలా అంగీకరించదు? ఈమె అంగీకరించగలుగుతుందా? అసలు అవుతుందని సాధ్యమైపోయినా ఇలా అంగీకరించలే. ఏలియా వస్తే యెజబేలు అంగీకరించలేదు, ఏలియా అంగీకరించలేదు, అక్కడ యెజబేలు అంగీకరించలేదు. అందుకే ఈ రోజు ఈ యొక్క కాలం యొక్క ప్రవర్త 7వ దూత ప్రపంచానికి దేవుడు భూమి మీద పంపిస్తే యెజబేలు లాంటి సంఘాలు, అహాబు లాంటి సంఘాలు అంగీకరిస్తాయా? ఇప్పుడు ఏంటంటే ప్రవర్త కోసం ఎక్కడ చెప్పరండి, మీరు ఒక్కరే చెప్తున్నారండి, మీరు ఒక్కరే మాట్లాడుతున్నారు. నీకు ఎక్కడ మాట్లాడతారు, ఎవరు చెప్పట్లేదండి, ఎవరు చెప్పరు. మరి ఎందుకు చెప్తారు? సారీ పెద్ద ఎవరాలు చెప్తారు. హల్లెలూయా. యెజబేలు చెప్పరు, అహాబు చెప్పరు. ఏమని? హల్లెలూయా. అహాబు యొక్క ఆత్మ ఏలి ఆత్మ ఒప్పుకోదు, యెజబేలు యొక్క ఆత్మ ఏలి ఆత్మ ఒప్పుకోదు, ద్వేషిస్తారు. అవసరమైతే ఏలియన్ కొట్టడానికి ఇంకో 450 మందిని యెజబేలు తయారు చేసినట్లుగా వీళ్ళు కూడా అనేక మంది పాటలు తయారు చేస్తారు తప్ప మన దేవుళ్ళు